తీర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసేన్ నమః శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్యాం దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ యొక్క పేరును స్మరించుకోండి, మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి, మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమం స్థైర్యం ధైర్యం విజయం అభయం ఆయురారోగ్యం ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థం కామ్యమోక్షం చతుర్విధ పురుషార్థం సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్యం సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీవేంకటచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. కలౌ వెంకటనాయకః. స్వామి కలియుగములో సమస్తమైనటువంటి దోషాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి దేవదేవుడు. స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని ఇప్పుడే అంగరంగ వైభవంగా ప్రారంభించారు. సంకల్పాన్ని ఇప్పుడే నిర్వర్తించి అదుగో కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహవచనంతో కూడా స్వామివారికి ఈ కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఉభయ దేవేరులతో కూడినటువంటి ఆ దేవదేవుణ్ణి చూడండి. సమస్త లోకాల్ని కూడా స్వామివారు అనుగ్రహించేటటువంటి ఆ తత్వాన్ని తీరుని మనం గమనిస్తే సమస్త లోకాల్ని కూడా ఆధిపత్యం కలిగినటువంటి దేవదేవుడు. అంటే స్వామివారికి నిత్యోత్సవంగా జరిపించేటటువంటి ఈ కళ్యాణోత్సవంలో అభిజిల్లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కళ్యాణోత్సవంలో స్వామివారి అనుగ్రహాన్ని లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కలిగేటట్లుగా ఆ కలశ పూజను కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. కలశ పూజ అంటే భగవంతుని పూజించేటప్పుడు మనం కలశంలో ఉన్నటువంటి ఉదకాన్ని అంతా కూడా పవిత్రీకరణ చేసి
మరి అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేయబోతూ ఉన్నారు. ఆ సమస్తమైనటువంటి లోకాలని కూడా రక్షించేటటువంటి దేవదేవుడు కాబట్టి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశ పూజను కూడా గావిస్తూ ఆ తదుపరి విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ఉపచార విధులను కూడా దేవదేవునికి నివేదిస్తూ ఉన్నారు. అదిగో చూడండి, అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల క్షేత్ర నివాసనః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినః వైవాహికోత్సవ కర్మ అంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన ప్రసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్త సుజమాన శేషు సరస్సరిత్సు పరిపూరితేషు అబోధిగృహన్ పిరిపాదగిష్యే గృణోమి దత్తాకం సుతిరకం సుశర్మా ఇదమాపశివా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శుతం వరుణయే సహస్రం యజ్ఞిగా పాశా వితతాః పురుత్రాం తేభ్యో న ఇంద్రస్య వితోద విష్ణుర్విశ్వే దేవా ముంచంతు మరుతస్పృశ్యాం. ఓం వరుణమావాహగామి ప్రతేజసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాగాం వాగిమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాష్కపమావాహగామి తండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పగామి. వరుణాగ్రమః పాద్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పగామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశతా త్వం మహితోనుశుంభో వైరాజంతే సుహృదన్యధత్తాం ప్రేషామధీశో విపుధానామనాదిః యామే సస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాగినమావాహగామి తత్పత్నీం సూత్రవతీమావాహగామి వామే జగామావాహగామి. సూత్రవతీ జగాజగిత శ్రీ విశ్వక్సేనాగ్రమః పుష్పేన ఆసనం ప్రకల్పగామి. విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పగామి అర్ఘ్యం సమర్పగామి ఆచమనం సమర్పగామి పుణ్యపుష్పై పూజగామి. విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదగామి పానీయం సమర్పగామి తాంబూలం సమర్పగామి. విశ్వక్సేనాగ్రమః సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. భవత్తిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్కే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాం స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రగతాం ప్రగతాం భగవాన్ ప్రజాపతిః శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ శామ్యంతు పాపాన్ శామ్యంతు ఈతగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనోగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని బస్పశే ఇంద్రస్య గుజ్యः సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్కంది సూర్యః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోజాక్రవాకం సుస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం త్రవినోదాత్ త్రవిణసస్తురస్య త్రవినోదాసనరస్య ప్రియం సుదే త్రవినోదా వీరవతి మిషన్నో త్రవినోదారాసుతే దీర్ఘమాయుః. భద్రం కర్ణేభిः శృణుగామదేవా భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగం సుస్తనోభిర్విగశేమ దేవహితం యదాయుః. శతమిన్ను శరదో అంతిదేవాగత్రానశ్చక్రాజరసం తనూనాం పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీర్షుతా గుర్గంతోః అదితిర్త్యోరతిరంతరిక్షమతిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అతిథిః పంచజనా అతిథిర్చాతమతిర్చనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తత్పట్కురు వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వీత గత్కారీ స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః
भूर्भवस्वरों श्री भगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्म अङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रवन्तो कर्मणे स्वस्ति वृद्ध्यास्मः कीर्णमसोपसत्यां मित्रं देवं मित्रधेगन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः श्रुतञ्जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुद्धतां वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुद्धतां वृद्धिं भवन्तो अब्रवन्तो कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामगोभवस्थान ऊर्जे दधातनाम् महेर्नागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः वसुधीर्वमातरः तस्मा अरङ्गमामवोगस्य क्षिगागजन्वधाम् आपो जनगथा जनः दिविश्वगस्वान्तरिक्षे गतस्व पृथिव्यां सम्भव ब्रह्मवर्चसमधि ब्रह्मवर्चसागत्वा पवमानस्सुवर्चनः पवित्रेण विचर्षणिः यप्पोता सपुनातुमां पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिगां पुनन्तु विश्व आगिवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुकं वृणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनती देव्यागात् यस्यै भक्वीस्तनवो वीतपृष्ठाः तगामदन्तस्सधमात्येषु वयग्स्यामपतयोर ईनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमयो भूः यावा पृथिवी पगसापगोभिः ऋतावरीक्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषभिः सम्भृतकं रसो सर्वगं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतकं रसो तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगनीः सुदुःखा हि घृतः श्रुतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयो तेन ब्रह्मविदो भगं पोतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदा मूर्तिगन्त्या पुनातु तच्छय्योरावृणीमहे गातुं यज्ञागां गातुं यज्ञपदगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगात भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिश देवार्पितो मार्चयन्तां दक्षिणागां दिश मासा पितरो मार्चयन्तां प्रतीच्यां दिश गृहा पशवो मार्चयन्तां उदीच्यां दिशकाप ओषधयो वनस्पतयो मार्चयन्तामूर्ध्वागां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्तां मधोधराधरैर्नागेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्कजन्तोः तमकृतं पश्यदवेदशोकोद्धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः सविधः सप्त जिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशयां निहिताः सप्त सप्त अतः समुद्राग्रगश्च सर्वेऽस्मात् गन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथा सुखमेधा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च
కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశములో సమస్తమైనటువంటి దేవతలను కూడా భావన చేశారు. అంటే ఏదైతే కలశ పూజను మనం పూజించేటప్పుడు సమస్త ద్రవ్యాలను సంప్రోక్షణ చేశారు. అంటే పూజా ద్రవ్యాల మీద పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షానని చెప్పి ఆ దేవుని మీద కూడా సంప్రోక్షణ చేసి, మరి అక్కడ ఉన్నటువంటి ఈ కలశములో ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన చేసి జలాన్ని పవిత్రీకరణ చేసి అదిగో సజ్జోంకురార్పణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. పంచపాలికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకమంతా సుభిక్షంగా ఉండి ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అంటే ప్రీతితో భక్తితో స్వామికి సమర్పించేది ఏదైనా కూడా 1,000,000 రెట్లు ఫలాలతో మరలా భక్తకోటికే స్వామి అందిస్తారు. ఎందుకంటే నివేదన కార్యక్రమంలో మనం చూస్తాం, స్వామివారికి ఏది అర్పిస్తామో అది భగవన్ నివేదన తర్వాత అది పవిత్రీకరణ అయి సమస్తమైనటువంటి భక్తులంతా కూడా స్వీకరించవచ్చు. అంటే ఆ స్వామి స్వీకరించేటటువంటి ఆ భగవత్ ప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని స్వామి అనుగ్రహిస్తాడు. తద్వారా జీవకోటిలో ప్రకృతి మాత కరుణించి సకలములైనటువంటి పృథివ్యప్తేజో వాయురు ఆకాశాలు ఏవైతే ఉంటాయో వాటికి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనకి భూమి తన సహన శక్తిని కలిగి ఉంటుంది. మరి అలాగే వరుణదేవుడు సకాలంలో వర్షించేటటువంటి తత్వం, అగ్నిదేవుడు ఏదైతే తమకు ఉన్నటువంటి శక్తిని సూర్యరూపంగా తేజస్సును అనేటువంటిది లోకానికి అందిస్తూ ఉంటాడు. ఇలా పంచభూతాలు ఏవైతే ఉంటాయో అవి తగినటువంటి శక్తుల్ని మనకు అనుగ్రహిస్తేనే ఈ లోకములో అందరం కూడా సంక్షేమంతో ఉండగలం. అందుకే స్వామివారికి ఈ ప్రకృతిపరమైనటువంటి ఏదైతే ప్రసాదాన్ని స్వీకరిస్తూ అది అనేక రెట్లు ఫలాలను ఇచ్చేటట్లుగా కూడా మనకే అనుగ్రహిస్తాడో, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని చెప్పి భగవద్గీతలో చెప్పినట్లుగా అన్నము నుంచి కూడా ఆహారం నుంచి సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా ఆధారపడి ఉన్నాయి. మరి ఆ అన్నము అనేటువంటిది ఆహారము అనేటువంటిది సమకూర్చబడాలి అని చెప్పి అంటే వరుణుడు సకాలంలో వర్షించాలి. ఆ దేవదేవుడు యొక్క అనుగ్రహంతో సకలములైనటువంటి వర్షాలు కూడా సకాలంలో పడి పంటలన్నీ కూడా సస్యశ్యామలమై సమృద్ధిగా ఆహారం అనేటువంటిది లభించబడాలి. కాబట్టి స్వామివారికి ఇదిగో ఈ అర్చనా కైంకర్యం అన్నమాట. అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రతిసరబంధమని చెప్పి స్వామివారికి దీక్షాకంకణ ధారణ కార్యక్రమం అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. దీక్షాకంకణ ధారణ వల్ల సమస్తములైనటువంటి లోకాలన్నీ కూడా రక్షించేటటువంటి దేవదేవుడు స్వామివారు. అందుకే మనం జగద్రక్షక జగన్నాథ అని చెప్పి రక్షకత్వం సమస్తమైనటువంటి లోకాల్ని రక్షించేటటువంటి దేవదేవునిగా కూడా మనం కీర్తిస్తూ ఉంటాం. పాత్యం సమర్పగామి, అర్ఘ్యం సమర్పగామి, ఆత్మనం సమర్పగామి, పుణ్యపుష్పై పూజగామి. శేషాగ్రమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓం స్వస్తి నో విమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిధర నిర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుమప్రవామహై సోమం స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధా మనుచరేమ సూర్యా చంద్రమసా వివా పునర్తతాఘ్నతా జానతా సంగమేమహీం స్వస్తిగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్స్వ బృహత్యశో నావమివారుహేమ అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయతపానిశ్రణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శోభాం.
స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమం పూజాధికారులు కూడా నిర్వర్తించి అదుగో స్వామివారి హస్తానికి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడే పూజాధికారులు అన్నీ కూడా నిర్వర్తించారు. ఎందుకంటే మానవాళి మోక్ష మార్గం వైపు నడిపించటానికి అతి సులువైనటువంటి మార్గం ఏది అంటే అదుగో వెంకటేశ్వర స్వామి యొక్క అర్చావతార రూపం. అంటే ఆ దేవదేవుడు భక్తుల్ని అనుగ్రహించటానికే పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి రూపాల్లో కొలువై ఉంటాడట. వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. అంటే జగత్పతి ఆయన సాక్షాత్తు వైకుంఠములో భక్తులతో భాగవతులతో సహా మహాలక్ష్మి అమ్మవారిని విడవకుండా పరస్వరూపంగా విరాజిల్లుతూ ఉంటాడు. అది ఏంటయ్యా అంటే పరమపదం అన్నమాట. అంటే అనేకములైనటువంటి ఆవరణాలు అండాలతో కూడా నిండి ఉంటుంది. మనం చూస్తే అక్కడ రాత్రింబవుళ్ళు మనకు కనపడవు, భూమి ఆకాశాలు ఉండవు, చీకటి వెలుగులు పంచభూతాలు ఉండవు, ఇంద్రియాలకు అందనటువంటి ప్రధాన పురుషుడొక్కడే మనకు గోచరమవుతూ ఉంటాడు. జగన్మాత అయినటువంటి శ్రీదేవి అమ్మవారు ఆ మహావిష్ణువుకి నిత్యానపాయనిగా ఉంటూ ఉంటుంది. అందుకే నిత్యసూరులైనటువంటి అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు వారు ఎల్లప్పుడూ కూడా పరమపదంలో ఉండి స్వామిని సేవిస్తూ ఉంటారు. ఇందాకే మనం చూసాం, వైదిక క్రియలు నిర్వర్తించే ముందర విశ్వక్సేనుడు వారిని కూడా ఆరాధించారు. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖాన సాగమం చెబుతూ ఉన్నది. అందుకే ఏదైతే స్వామివారికి ఇష్టమైనటువంటి సామగానమే ఆ వైకుంఠంలో వినపడుతూ ఉంటుందట. మరి అక్కడ ఉన్నటువంటి స్వామివారి దర్శనం అనేటువంటిది మనకు దుస్సాధ్యం కాబట్టి మరి ముక్తి పొందినటువంటి ఈ జీవాత్మ సూక్ష్మరూపంలో మాత్రమే అక్కడికి చేరి స్వామివారిని సేవించడానికి వీలవుతుంది. కాబట్టి మరి రెండవ రూపం ఏంటయ్యా అంటే స్వామివారిది వ్యూహ రూపం. క్షీరసాగర మధ్యములో శేషతల్పంపై శయనించి ఉన్నాడు ఆ మహావిష్ణువు. దేవతలకు ఋషులకు కూడా క్షీరాబ్దినాథుడిగా దర్శనమిస్తారు స్వామివారు. అదిగో చూడండి, స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇప్పుడే పూజాధికారులు నిర్వర్తించారు ఆగమోక్తంగా. స్వామివారికి జగద్రక్షకుడు కాబట్టి ఆయనని ఆ స్థూల శరీరూపంలో సేవించడానికి దుర్లభమైనటువంటి రూపంగా మరి ఆ విభవావతారంలో వ్యూహ రూపంలో చెప్పారు. కాబట్టి ఆ మూడవది విభవావతార రూపం అని చెప్తారు. అంటే భగవద్గీతలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి గుయే అని చెప్పినట్లుగా ఆ ధర్మ సంస్థాపన కోసం ఆయన దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయటానికై ఆ యుగాలలో ఆయన అనేక రూపాలు రామకృష్ణాది రూపాలుగా కూడా అవతరించాడు, విభో రూపాలు అని చెప్పి. అందుకే ఆ దశావతార రూపాల్లో మత్స్యకూర్మో వరాహశ్చ నారసింహోధవామనః రామో రామశ్చ కృష్ణకల్కీతి తే దశ. అదిగో చూడండి, ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా వామహస్తాలకి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ అదిగో ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికారులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్తములైనటువంటి అమ్మవారిని శంకరాచార్యుల వారు కూడా కనకధారా స్తోత్రములో వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందాన సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అని చెప్పి అమ్మవారిని కూడా స్తుతించాడు. అందుకే బ్రహ్మాది దేవతలతో కూడా అమ్మవారు అన్నారట, అఖండై బిల్వపత్రై మామర్చయంతి నరాభువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వే. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలతో అమ్మవారు అన్నారట, ఎవరైతే భూలోకములో స్తోత్రాలతో స్థుతిస్తారో మారేడు దళాలతో నన్ను అర్చిస్తారో వారంతా కూడా గొప్ప గొప్ప స్థానాలు పొందుతారట. మానవులంతా కూడా ధర్మార్థ కామమోక్షాలు అనేటువంటి పురుషార్థాల్ని పొందుతారట. అందుకే అటువంటి మనుషులందరికీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నారు భక్తకోటికి. అదిగో మహాలక్ష్మి అమ్మవారికి దీక్షా కంకణ ధారణానంతరం భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఈ అమ్మవారిని సేవిస్తే మానవులందరికీ కూడా ఐశ్వర్యాలు కలుగుతాయట, దీర్ఘాయువు కలుగుతుందట, విద్యా తేజస్సు పుత్ర సంతానాలు కూడా పొంది చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని కూడా అలంకరిస్తారు అని కూడా అమ్మవారే చెప్పారట. అమ్మవారికి అనేకములైనటువంటి నామాలున్నాయి.
అదిగో భూమహాలక్ష్మి అమ్మవారు కూడా యజ్ఞవరాహస్వామి సంవాద గోష్ఠిలో వరాహస్వామి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ఓం శ్రీ వరాహాయ ధరణి ఉద్ధరణాయ అనేటువంటి మంత్రాన్ని ఓహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అనుసంధానం చేసుకుని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుందట. అదిగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. స్వామివారి కళ్యాణం విశ్వ కళ్యాణం అని చెప్పి మనందరికీ తెలుసు. లోకంలో ఉన్నటువంటి వారంతా కూడా స్వామివారి కళ్యాణాన్ని దేవేర్లతో సహా జరుగుతూ ఉంటే వారికి ముందు 10 తరాల వారికి, తర్వాత 10 తరాల వారికి కూడా నరకాల నుండి విముక్తులయ్యి మహావిష్ణు యొక్క సాయుధ్యం పొందుతారు అని చెప్పి కూడా వైఖానస మరీచి విమానార్చన కల్పంలో చెప్పబడింది. అందుకే ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో సమస్త దేవతల్ని కూడా ఆహ్వానించబోతున్నారు. వారంతా కూడా తిరుమలకు శేషాద్రికి ఇచ్చేసి స్థండిలే భూమిమావాహగామి మయ్యాశీరస్తుమగ దేవహోతి దైవ్యా హోతారామనిషంత పూర్వేరిష్టాస్యామతనువాసువీరాః మక్యంగేతుంతవమగాని హవ్యాకోతి సత్యామనసో మే అస్తు ఏ నోమానిగాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ ఈశ్వరుర్వీరుణకృణోత విశ్వే దేవాస హవీరగత్వం ఉత్థన్యమానమస్యా అమేధ్యమపపాప్మానింగితమానస్య హంతోం శివానः సంతు ప్రతిదశ్చదస్రశన్నో మాతా పృథివీతోకసాతాం జాతవేదో భవనస్యేత్యరణిం గృహీత్వా మధితం లౌకికం వా అగ్నిమాదాగా ఆహరేతాం ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం ఆగ ప్రజాగం మృగిమస్మాసుధే కితస్రోదీదిహినోదరోనేం అగ్నాగాహి వీతకే గృణానో హవ్యదాతకే నిహోతా సత్య బర్హిషీం అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిత ప్రసువాం తత్సవితుర్వరేణిగంభర్గో దేవస్క ధీమహీం ధిగోగోన ప్రచోదగాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషేమదస్వరుచో వేన ఆవహాం సముద్ధిగా ఉపమా అస్య విష్ఠా సుతశ్చగో నమసతశ్చ వివహాం ఓం బ్రహ్మాణమావాహగామీం ప్రజాపతిమావాహగామీం పితామహమావాహగామీం హిరణ్యగర్భమావాహగామీం బ్రహ్మణే నమః ఇదమాసనం సోమోధేనకుం సోమో అరవంతమాశకుం సోమో వీరంకర్మణ్యం దధాతు సాధన్యం విదత్యకం సభేకం విదశ్రవణయ్యో దదాస తస్మై ఓం సోమమావాహగామీం యజ్ఞాంగమావాహగామీం ఇందుమావాహగామీం చంద్రమావాహగామీం సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామీం బ్రహ్మన్ ప్రోక్షిష్యామీం సోమ ప్రోక్షిష్యామీం ప్రోక్షయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞయజమానుచదేః ఓం ప్రోక్షాం పాత్రాదాధావమాధాగాం దివేత్వాం అంతరిక్షాగత్వాం పృథివ్యైత్వాం పోషాగత్వాం ఉపాభ్యాం దేవసవిత ప్రహరేమ వీతకే పోషాతే గ్రంథిం విష్కదోం ఆదిత్యవ్యంజనమసీం ఊర్ణామృతసంత్వాస్తునామీం శ్వాసస్థం దేవేభ్యః విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసీం ఉత్తరతముదీచ్కైర్గంజనమసి విష్ణోస్తూపోసీం పశ్చిమతః సౌధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి శృతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసీం వానస్పత్యోసి దేవేభ్యः శుంధస్వాం పృథివ్యాపో గృహీష్యామి కో వో గృహ్ణాతు సవో గృహ్ణాతు కస్మై వో గృహ్ణామి తస్మై వో గృహ్ణామి పోషాగవః అనయా పృథివ్యాపో గృహీష్యామీం ప్రణిపాత్రిగోః బ్రహ్మాణమావాహగామీం సోమమావాహగామీం బ్రహ్మన్నవ ప్రణేష్యామీం సోమావ ప్రణేష్యామి గజమానవాచం యచ్ఛాం ప్రణగయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోస్తు సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమై యజ్ఞయజమానుచదేః ఓం ప్రణయాం కో వో గినక్తి సవో గినక్తుం సంవిశంతాన్ దైవీర్విషపాత్రాని దేవయజ్ఞాగీం దక్షిణ ప్రణిధౌ బ్రాహ్మేణ తీర్థేనాం ఓం ప్రజాపతిమావాహగామీం ఇంద్రమావాహగామీం అగ్నిమావాహగామీం సోమమావాహగామీం అగ్ని సోమావాహగామీం బ్రహ్మాణమావాహగామీం వసూనావాహగామీ మరుత ఆవాహగామీం రుద్రానావాహగామీం అపౌపస్పృశ్యాం ఓం శ్రీవిష్ణుమావాహగామీం బృహస్పతిమావాహగామీం మిత్రమావాహగామీం వరుణమావాహగామీం ఆదిత్యానావాహగామీం అశ్వినమావాహగామీం పూషణమావాహగామీం కక్షమావాహగామీం కక్షదేవత సోమమావాహగామీం ఔపాసనయజ్ఞమావాహగామీం యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహగామీం సర్వదేవానావాహగామీం ఆజ్యపాత్రేం ప్రజాపతిగే దుష్టనిర్వపామీం ఇంద్రాగ దుష్టనిర్వపామీం వసుభ్యో దుష్టనిర్వపామీం మరుద్భ్యో దుష్టనిర్వపామీం రుద్రేభ్యో దుష్టనిర్వపామీం అపౌపస్పృశ్యాం
ఓం శ్రీ విష్ణవే దుష్టుండ్రవభామీం బృహస్పతగే దుష్టుండ్రవభామీం మిత్రాయ దుష్టుండ్రవభామీం వరుణాయ దుష్టుండ్రవభామీం ఆదిత్యేభ్యో దుష్టుండ్రవభామీం అశ్వభ్యాం దుష్టుండ్రవభామి కక్షాయ దుష్టుండ్రవభామీం కక్షదేవత సోమాయ దుష్టుండ్రవభామీం ఔపాసనేక్నాయ దుష్టుండ్రవభామీం యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్టుండ్రవభామీం సర్వదేవేభ్యో దుష్టుండ్రవభామీం ఆజ్యం దృప్యదిశ్వగామీం చరం దృప్యదిశ్వగామీం అగ్నేర్జ్యోతిరసీం సమిదసి స్వాహా అమృతమసి వారుణమసీం అంతరితకం రక్షోంతరితారాధకః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాధకః చిత్పది స్వాపునా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహా వాక్పది స్వాపునా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహా దేవస్వాదవితాపునా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహా తత్సవితుర్వరేణికం భర్గో దేవస్య ధీమహి ధిగో గో న ప్రచోదయాత్ కరసంపూర్ణా వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం గృహస్పర్శయిత్వా అభ్యర్చ్యాం అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజ్రాప్రభవే నమః వైశ్వానరాయ నమః నర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం అగంతగిత్మహాత్మా జాతవేదస్తేనేత్యస్వవత్తస్తుతేత్తవత్తగతాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవత్ససేనాన్నాత్యేనాం సమేధగ స్వాహా వాయవ్యాదాగ్నేయాన్తం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఉపాసనేక్నాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్యాం చరం సావిత్ర్యా గృహీత్వా జుహ్వా వ్యాహృతిర్జుహోతిం ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సువస్వాహా ఓం భూర్భవస్సువస్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత ఆఘారాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతిర్హోష్కే అతితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం ఓం అతో దేవా అవంతనాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తథే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని బస్పశే ఇంద్రస్య గుజ్యః సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పుష్కంతి సూరగః దివి వజక్షురాదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజా కృపాకం సస్సమింధతే విష్ణోర్గత్పరమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సువస్వాహా ఓం భూర్భవస్సువస్వాహా అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవితప్రాసావీః దేవుడొక్కడే మాకు దిక్కుగాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లేరు కతలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గోవింద 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 గోవింద
పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని పచ్చి ఒళ్ళు మోచితిమి పాపమెల్లా చేసితిమి హెచ్చిన మీదటి శుద్ధులు ఏటివో కాని రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు రచలబడే మా గుట్టు రమణుల చేతబెట్టు అచ్చమై ఇందుకు పరిహరమేదు కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవరును లేరు కథలింతే కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని దిక్కుగాని గాలిముట చిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని గాలిముట జిక్కితిమి కన్న చోటే తొక్కితిమి ఆలించి ఏమిటి వారమయ్యేమో కాని మైల కొంత మనసు మణుగు కొంత నాయా మైల కొంత మనసు మణుగు కొంత నాయ తాలిమి నావితి ఏమి తలచీను కాని దేవుడొక్కడే మాకు దిక్కుగాని కావనెవ్వరును లక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మణిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాది నారాయణస్యాం అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరతివర్ణవాయు కుబేర ఈశానాఖ్యాష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయితే లవనేక్షుసురా సర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తి మదృక్షవద్వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురు వర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం
దశ పూర్వేషాం దశా పరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీవిఖనో మునీంద్ర మతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేగ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదార విందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూరా దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాత్యాగినో అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం భార్గవచ్యవన ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేగ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం భృగో సంకల్పతనయాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం
रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीध्वं दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया। कन्यां सलङ्कृतां साध्वीं सुशीलागसुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धगे। विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः। कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి కన్యాదాన మహోత్సవాన్ని కూడా కళ్యాణోత్సవంలో భాగంగా అత్యంత పవిత్రంగా నిర్వర్తించారు. అదిగో స్వామివారు సమస్తములైనటువంటి లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి దేవదేవుడు కాబట్టి ఆనాడు స్వామివారికి వైశాఖ శుద్ధ దశమి నాడు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగినటువంటి కళ్యాణోత్సవాన్ని ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం కలియుగ ప్రారంభంలో జరిగినటువంటి ఆ కళ్యాణాన్ని ప్రతిరోజు కూడా మనం తిరుమలలో జరిపేటటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి అనుగ్రహానికి మనం పాత్రలం అవుతాం. ఎందుకంటే కన్యాదాన కార్యక్రమం అనేటువంటిది గోత్రప్రవలతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, తత్సంబంధ ఆచార్యులు, కూటస్థపుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పుడే మనం విన్నాం. అదిగో మాంగళ్య ఆరాధన కూడా ప్రారంభించారు. సమస్తములైనటువంటి లోకాలని లేనటువంటి ఆ తల్లురిరువురికి కూడా స్వామి వారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అరుణోదయ సమయం ఇందాకే మనం చూసాం. ప్రయాగరాజులో కూడా స్వామివారి శ్రీనివాస కళ్యాణము అనేటువంటిది ఎంత వైభవంగా జరుగుతుందో ఆ కళ్యాణోత్సవాన్ని కూడా మనం వీక్షించాం. అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైందట ఆనాడు. మరి వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాస స్వామికి పాదపూజలు గావించమని చెప్తే పాలు, పన్నీరు, అగరు, చంద్రపుష్ప అక్షతలు, ధూపదీపాలతో కూడా ఆనాడు శ్రీనివాస స్వామికి పాదపూజ గావించారండి. మరి శ్రీనివాస స్వామిని ముత్యాన పల్లెకపై ఆసీనుని చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకువెళ్ళి రత్నఖచ్చితమైనటువంటి పెళ్లిపీఠంపై ఆసీను గావించారు. మరి వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు ఆనాడు వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతి అమ్మవారిని పెళ్లిపీటపై కూర్చుండబెట్టి ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామి కన్యాదానం చేశారండి. అంత గొప్పగా చేసినటువంటి కన్యాదాన మహోత్సవాన్ని ఇప్పుడే మనం ఇక్కడ తిరుమలలో ఎంత పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారో మనం ఇప్పుడే చూసాం. వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతి కంకణాలు కట్టి ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడట. అంటే ఆ మాంగళ్య ఆరాధన కూడా నిర్వర్తిస్తూ అదిగో పూజాధికాలు నిర్వర్తిస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తమై స్వామివారికి జరిగే ప్రతి అక్కడ ఉత్సవాలన్నీ కూడా తర్వాత జరగబోయేటటువంటి కళ్యాణోత్సవం తర్వాత జరగబోయేటటువంటి ఉత్సవాలన్నింటిలో కూడా లోక శ్రేయస్సే, లోక సంక్షేమమే అనేటువంటిది కూడా అని చెప్పి మనకు వైఖాన సాగంలో స్పష్టంగా చెప్పబడింది. ఆనాడు బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు అందరూ కూడా దేవతలంతా కూడా విచ్చేసి పుష్పాక్షతలు వెదజల్లారట. అలాగే సరస్వతీదేవి, పార్వతీదేవి ఇరువురు కూడా శ్రీనివాస పద్మావతిలిరువురికి కూడా మంగళహారతులు పట్టారట. ఆనాడు గంధర్వులు కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. మరి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము అనేటువంటిది మహావైభవంగా జరిగితే ఒకుళామాలిక కూడా దగ్గరుండి ఆనందపరవశురాలై ఆ దంపతులిరువురిని కూడా ఎంత గొప్పగానో దీవించిందట. మరి అంతమంది ఈనాడు స్వామివారి కళ్యాణానికి సకలములైనటువంటి దేవతలందరినీ కూడా ఇందాకనే మనం వైదిక క్రియలను జరిపి అగ్నిప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా మనం చూసాం. సమస్తములైనటువంటి దేవతలంతా కూడా శేషాద్రికి పయనమయ్యారు.
మరి బ్రహ్మదేవుడు, సరస్వతి, ఈశ్వరుడు, పార్వతి, ఇంద్రుడు, శచీదేవి, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, అత్రి మహాముని, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, ఇట్లా ఒకరేంది గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, సిద్ధ సాధ్యులు అందరూ కూడా స్వామివారి వివాహానికి వస్తే మరి అంతమంది అతిథులతో ఈ శేషాచలము అనేటువంటిది, నారాయణవనము అనేటువంటిది ఎంతగా నిండిపోయింది, కోలాహలంగా ఉందో. మరి ఇంతమందికి కూడా ఆనాడు అతిథులకి పంచపక్ష పరమాణాలు వడ్డించాల్సి వస్తే ఆ కార్యక్రమాన్ని అగ్నిదేవుడే దగ్గరుండి మరి చూశాడట. మరి వాయుదేవుడు కూడా పరిమళ ద్రవ్యాలన్నీ కూడా వెదజల్లుతూ ఉన్నాడట. మరి అలాగే పతివ్రతా శిరోమణులైనటువంటి సుమతి, అనసూయ, పార్వతి, సావిత్రి, సరస్వతి వాళ్ళంతా కూడా నలుగు పెట్టారట. మరి అలాగే గంధర్వాంగనాలందరూ కూడా చామరాలు వీశారట. మరి అలాగే స్వామివారిని వజ్ర, వైఢూర్య, నీల, గోమేధిక, మరకత, మాణిక్య, పుష్పరాగ, నవరత్న ఖచ్చితములైనటువంటి కిరీట, మకర తుండలాతో సహా అలంకరించారట. మరి స్వామివారి వాహనం మనకు తెలుసు. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో చూడండి, అతి పవిత్రములైనటువంటి మాంగళ్య ఆరాధన జరిపిన అనంతరం ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి అదిగో పూజాధికాలు నిర్వర్తించి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నారు. కళ్యాణ ఘట్టములో అతి కీలకమైనటువంటి ఘట్టానికి చేరుకున్నాం. ప్రథమముగా మహాలక్ష్మి అమ్మవారికి సంపదను సమకూర్చేటటువంటి నిత్యానపాయినైనటువంటి శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రగో వేద అన్వసుత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొన ఇమామగ్నిస్త్రాగతాం గారహపత్య ప్రజాం చుదమృత్యుపాశాత్ తదయగం రాజా వరుణోనుమన్యతా ఇథే దిక్స్త్రీ పౌత్రమహన్నరోదాత్ స్వాహాం. ఇమామగ్నిస్త్రాగతాం గారహపత్య ప్రజామస్కేన గతు దీర్ఘమాగుః అశోన్యోపస్థా దేవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుద్ధ్యత. మియగ్ని స్వాహాం. చిత్తం చ స్వాహాం. చిత్తిశ్చ స్వాహాం. ఆకోదం చ స్వాహాం. ఆకోదిశ్చ స్వాహాం. విజ్ఞాదం చ స్వాహాం. విజ్ఞానం చ స్వాహాం. మనశ్చ స్వాహాం. శక్వరీశ్చ స్వాహాం. తరసశ్చ స్వాహాం. పూర్ణమాసశ్చ స్వాహాం. బృహచ్చ స్వాహాం. రథంతరం చ స్వాహాం. ఓం భూ స్వాహాం. ఓం భవ స్వాహాం. ఓం శుభ స్వాహాం. ఓం భూర్భవ శుభ స్వాహాం.
అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధప్రాసావేః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వాం దేవసవిధప్రసుభాం ఇమాన్ లాజానామిత్యభిగార్య. ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతీం దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతీం దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాన్ లాజానావపామీం సమృద్ధికరణాన్ మమాం తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యుపప్రూతేక్నౌ లాజానావపంతీం దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భవస్సువస్వాహ. అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధప్రాసావేః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతైర్హోష్కేం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధప్రసువాం. ఓం అతో దేవా అవంతనాగతో విష్ణురవిచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా. ఇదం విష్ణురవిచక్రమే త్రయధా నిదధే పదం సమోఢమస్కపాగం సురే స్వాహా. त्रीणि पदानि चक्रमे विष्णुर्गोपादाभ्यां ततो धर्माणि धारयन् स्वाहा. विष्णोः कर्माणि पश्यतगतो प्रदानि पस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा. तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतज्ञ स्वाहा. तद्विप्रासो विपन्यवोचाकृवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदज्ञ स्वाहा. ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भवस्सुवस्वाहा. अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविधप्रासावेः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्म सात्गुण्यार्थम् उपरिष्टादन्तो होमं होष्केम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वां देवसविधप्रसुवाम् ओं यदस्य कर्मणोत्यरीर्जं यत्वान्योनमिहाकरम् अग्निष्ठस्विष्टकृत्वित्वान् सर्वक्स्विष्टकं सुहृदं करोति स्वाहा. अग्नगे स्विष्टकृते सुहृदहुताहुतीनां कामानागं समर्थगित्रे स्वाहा. अग्नगे स्वाहा अग्नये नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इंद्राग स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा. सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा. अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतगे स्वाहा. यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनराहार्चातवेदा वितर्षणि स्वाहा. पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनागवं चक्षुराधत्तमक्ष्यो स्वाहा. इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्थ्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा. येधोऽस्येधि श्रीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमगिदेहि स्वाहा. यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा. सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा. सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा. वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा. ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा. सप्तते अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गदन्ति सप्तगो नीरा
పృణస్వ घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा द्यौर्भुक्तग् स्वाहा पृथिवी भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा वोषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णग् स्वाहा ओम मृतधान विद्वाननष्टभृतेन पूर्णमाहुतिञ्जो विमनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्रागजुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्ताम् अतितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवजविदप्रासावीः आवाहित देवताभ्यो नमः यथा सुखमिधास्थानं प्रवेशगामीम् अक्षतमक्षित्यै जहोमीम् अक्षतमसि मामे श्रेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परिधिवपनगा पश्चिमतो विष्णोः सदनमसि पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परिसमोह्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोति आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रगायुषं जमदग्नेः कस्य वश्यत्रगायुषं यद्देवानां त्रगायुषं तन्मे अस्तु त्रगायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रगायुषम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषदीरिव मातरः तस्मा अरङ्गमामभो यस्य क्षया गजन्वथाम् आपो जनयथाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशुनां यद्धुदन्तुमगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आत्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीभूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా పూర్ణాహుతిని అగ్ని గాయత్రి జపాన్ని కూడా నిర్వర్తించి ఆ తదుపరి వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ అదుగో కొబ్బరికాయలు అటు ఇటు దొర్లించబోతూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. శతమఖమణి నీల చారు కల్హార హస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిస్రగ్భిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. ఆనాడు గోదాదేవి సమస్తములు లేనటువంటి స్వామివారిని సేవించినటువంటి సందర్భంలో
మరి మేఘ గంభీర ధ్వనితో కూడా విగ్రహం నుండి స్వామి వాక్కులు వినిపించాయట గోదాదేవి యొక్క తండ్రికి విష్ణుచిత్తుల వారికి. స్వామివారే అన్నారట, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, లోక కళ్యాణ ఘడియ అని చెప్పి నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినై నా హృదయంలో శాశ్వత స్థానంలో నిలిపాను అని చెప్పారట. అంటే విష్ణు చిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైంది. అదిగో పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే గోదా చరిత్ర అనేటువంటిది పుణ్యకథగా పురాణతుల్యమై లోక కళ్యాణప్రదమై భాసిల్లింది. మనం మొన్న మార్గశిర మాసంలో చూశాం. గోదాదేవి కళ్యాణాన్ని కూడా మొన్న 13వ తారీఖున ఎంత వైభవంగా నిర్వర్తించారో. అదిగో స్వామివారికి ధరింపజేసినటువంటి అదే వరమాలను మరలా మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా ధారణగా నిర్వర్తింపజేసి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆనాడు భక్తి పారవశ్యంలో గానం చేసినటువంటి అమ్మవారు తిరుప్పావైలోని పాసురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చనా విధానాల్లో కూడా నేటికి చిరస్థాయిగా నిలిచాయి. అంటే ఆ గోదాదేవి యొక్క కళ్యాణము అనేటువంటిది విశ్వ కళ్యాణంగా భాసిల్లి మరి ఆనాటి నుండి కూడా శ్రీరంగనాయికగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగములో కూడా రంగనాథుని యొక్క సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. స్వామివారిని ఆశ్రయిస్తే అన్యచింతను లేకను నన్యమది సాశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నిమ్ముమోయి. అంటే వేరే చింతన లేకుండా స్వామివారిని ఆశ్రయిస్తే సర్వభారాన్ని నేనే వహిస్తాను, ఇది సత్యము అని చెప్పి కూడా పరమాత్మే చెప్పాడట. నన్ను నమ్ముము మానవా నాయందు భక్తి గలవాడగుము నన్నె పూజింపుమోయి చేరెదవు నన్నె నిక్కంబుగాను. అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. నమో వెంకటేశాయ.
శివాయ